ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ కాస్త ఉపశమనం కలిగించే చల్లని కబురు చెప్పింది. రాబోయే 2 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అయితే ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ పొడిగానే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల పురోగతిపై ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రుతుపవనాలు పూర్తిగా ఆవరించాయని తెలిపింది. ఈ నెల 23 నాటికి ఇవి తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులున్నట్టుగా వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 4 నుంచి 5 రోజుల్లో ఈ రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో ఈశాన్య భారతదేశంతో పాటు ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షపాతమే నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి రాష్ట్రంలో సగటున 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతానికి కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే మొత్తంగా చూస్తే దాదాపు 20% మేర వర్షపాత లోటు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో దాదాపు 19 జిల్లాల్లో 50% పైగా లోటు ఉండడం గమనార్హం. ఇందులో అత్యధికంగా హన్మకొండ జిల్లాల్లో 77% వర్షపాత లోటు నమోదైంది. హన్మకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో కూడా వాతావరణం పొడిగా మారి వర్షపాత లోటు అత్యంత తీవ్రంగా ఉంది. జూలై మాసంలోనైనా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం మళ్లీ మొదలైంది. మొత్తం 19 జిల్లాల్లో వేసవి తరహా వాతావరణం కొనసాగుతుండటంతో అటు ప్రజలు, ఇటు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, ఎండలు మండుతుండటంతో వ్యవసాయ పనులపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రైతులకు కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు సక్రమంగా కురిసి భూమి పదునైన తర్వాతే విత్తనాలు వేయాలని సూచించారు. తొందరపడి ముందే విత్తనాలు వేస్తే ప్రస్తుతమున్న తీవ్రమైన ఎండలకు అవి మాడిపోయి మొలకెత్తకుండానే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే రాష్ట్రమంతా తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో మళ్లీ ఎండ మండిపోతోంది. ఉత్తరాది నుంచి వస్తున్న వడగాలుల తీవ్రతతో 246 మండలాల్లో వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ ను జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 30 జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వచ్చే 2 రోజులు కూడా వడగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే మృగశిర కార్తెలో కురిసే వర్షాలతో ఆరుతడి పంటలతో బిజీ కావాల్సిన రైతులు ఇంకా 18 జిల్లాల్లో తొరకలి వర్షాల కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం నాగర్ కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం కురవగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం లోటు కనిపిస్తోంది. హన్మకొండ, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో చుక్క వర్షం కూడా కురవలేదు.